ఎలా అనిపిస్తుంది బ్రో రిలీజ్ అయింది? చాలా బాగుంటాయి బ్రో సినిమా. ఇది కరెక్ట్ టైం లో పడాల్సిన సినిమా బ్రో. ఇది కరెక్ట్ టైం తో రిలీజ్ అయింది. చాలా బాగుంటాయి బ్రో. అందరూ ఒకసారి చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు బ్రో. సినిమాని అందరూ చూడాలనుకుంటున్నాం. జై జనసేన. ఒక్కసారి కాదు 100 సార్లు అన్న సినిమా క్యాక ఈ సినిమాకి నెక్స్ట్ ఓజీకి సవాల్ వేస్తే అన్న అసలుకి నెక్స్ట్ అసలు మా పవర్ స్టార్ కింద జగన్ 10% పనికిరాడన్న. అసలు సీఎం పవర్ స్టార్ అయితే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వేరే లెవెల్ లో ఉంటా పక్కా అన్న. చాలా ఇయర్స్ అవుతాయి కెమెరామెన్ అన్న ఎంత ఏ సినిమా అన్న పవర్ స్టార్ అన్న. కింద గ్యాప్ ఉండదు, గ్యాప్ లేకుండా కుమ్మేస్తూ నెక్స్ట్ కొంచెం ఓజీ వస్తుంది. రికార్డు పగిలిపోతా అన్న పక్కా. ఇది చూరుగా హై తగ్గిపోతుంది. పక్క సవాల్ వేస్తే అన్న అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఎలా ప్రభావం అన్న సీఎం అయితే అన్న అమరావతి నెక్స్ట్ ఆంధ్ర ఇష్టపడిపోతుంది అన్న. నెక్స్ట్ హైదరాబాద్ నెక్స్ట్ అమరావతి అట్లా వెళ్ళిపోతుంది. ఒక డెవలప్మెంట్ పక్క చేస్తున్నాడు పవర్ స్టార్ సీఎం అయితే. అది లెవెల్ అన్న. మా స్టేట్ పవర్ స్టార్ కళ్యాణ్ అంతే. కెమెరా గంగాధర్ రాంబాబు అప్పుడు ఇప్పుడు ఎలా అనిపించింది బ్రో థియేటర్ లో విషయంలో? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఎవర్ గ్రీన్. ఎన్నిసార్లు అయినా వస్తాడు థియేటర్ లో. ఎన్నిసార్లు వచ్చిన హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రోమ్. ఇది ఒక రీ రిలీజ్ లా కాకుండా రాజకీయాలు హీట్ ఎక్కే మూమెంట్ అని అయితే చెప్పాలి. నిజంగా థియేటర్ లో ఆయన మాట్లాడే ప్రతి మాట మన కోసం మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు అనే ఫీల్ అయితే వస్తుంది. థియేటర్ లో నాకైతే ఒక్కొక్క డైలాగ్ కి పిన్ టు పిన్ డైలాగ్ నాకే అరే చేతగాని అదవా చేతులు కట్టుకొని కూర్చున్నావు నీకు ధైర్యం లేదా అని నీకే చెప్తున్నట్టుంది థియేటర్ లో. నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కడికి చొక్కా ఎగరేసుకొని మరి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయనకి ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నానని మాట్లాడుకునే ఇదిలా ఉంది సినిమాలో థియేటర్ లో. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ ఏంటి అంటే నీ రాష్ట్రం కోసం నువ్వేం బీకుతున్నావు, టీవీ ముందు కూర్చొని వాళ్ళు చెప్పే సొల్లు మాటలేని సొల్లు ముచ్చట్లేస్తున్నావు, నువ్వు మారితే నీ దేశం రాష్ట్రం కూడా మారుతుంది అని చెప్పారు. ఇదే మన ఆంధ్రాలో జరుగుతుంది, ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. ఆయన చెప్పేది కూడా అదే. ఒక్కసారి నీ గురించి ఆలోచించు, నీకు ఎవడొస్తే బాగుపడతాడు, ఒక కులం గురించో ఒక మతం గురించో కాదు అని అయితే సినిమాలో చూపించడం జరిగింది. ఇదే థింగ్ ఎగ్జాక్ట్ గా రియల్ గా జరుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అది ఎగ్జాక్ట్ గా కనెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. బట్ మీ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆలోచించి ఓటేయండి. ఓటు అనేది మన ఆయుధం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ ఓటుతోనే మన తలరాత మారుతుంది. థ్యాంక్ యూ. అంటే ఏపీ రాజకీయం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ సీఎం పక్క పవన్ కళ్యాణ్ అంటారా, మళ్ళీ వైసీపీ వస్తారా? రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నువ్వు నేను ఎవరికి ఓటేస్తాం అనేది మాట్లాడుకోవడం చాలా బెటర్. ఎందుకు అంటే రాజకీయాలు అనేది నీ ఒక్కడి మీద నా ఒక్కడి మీద ఆధారపడి ఉండవు. చాలా మంది కొన్ని వందల కోట్ల మంది ప్రజల మీద ఆధారపడి ఉంది. మందుకు సారాయికి అలవాటు చేశారు రాజకీయ నాయకులు ఇప్పట్లో. అప్పటి నుంచి వస్తున్న ఆయనవాది ఇది ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ఒక యువత భవిష్యత్తు మారుతుంది. దానికోసమే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కష్టపడుతున్నారు. ఆయనకి మనలాంటి వాళ్ళు అండగా ఉన్నాం. బట్ ఆ అండ అనేది ఇంకొంచెం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ గంగాధర్ రాంబాబు ఎలా అనిపించింది? రీ రిలీజ్ కెమెరామెన్ గంగాధర్ రాంబాబు అన్నని మళ్ళీ నా దేవుడిని నేను స్క్రీన్ పైన చూస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉన్నా బ్రో.
లోపల హంగామా జరిగింది, సూపర్ అనిపించింది నాకు. ఇలా రిలీజ్ కావడమే మాకు కావాలా. అన్నను మళ్ళీ చూస్తూ ఉండాలా, అన్నను మిస్ కాకూడదు. నెక్స్ట్ ఓజీతో జాతిని నెంగుతున్నాం మేము, మళ్ళీ ఓజీతో గట్టిగా కంబ్యాక్ వస్తుంది, ఓజీతో చూపిస్తాం మేమేందో. ఇంకోటి రాజకీయ పరంగా కూడా అందరూ పాపం అన్నకు ఫ్యాన్స్ చాలా మంది ఓట్లు వేస్తలేరు పాపం. బ్రో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాదు, భక్తుణ్ణి. నేను మా నాన్న నాకు అత్తారింటికి దారే సెకండ్ షోకి పోయి వస్తున్నాగా మా నాన్నకి ఏంటి నాన్న పవన్ కళ్యాణ్ అని చెప్పి మా నాన్న అడిగినప్పుడు మా నాన్న నాకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ తర్వాత ఆయన గురించి నేను అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆయనకు భక్తుని అయిపోయి ఆయన క్యారెక్టర్ చూసి. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు నెక్స్ట్. రాజకీయ పరంగా అంటే ఇప్పుడు నాకు ఈ సంవత్సరం వచ్చింది బ్రో ఓటు హక్కు. లాస్ట్ ఇయర్ నేను వేయలే. నేను జనసేనకే వేస్తా. నెక్స్ట్ టైం నాలాంటి సోదరులు ఎంతమంది వేస్తారు. సో అప్పుడు గెలుస్తాడు ఖచ్చితంగా. వాళ్ళందరికీ ఏమని చెప్తాను, ఒకటే చెప్తున్నా, ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. సో మా అన్నకి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఆయన చెప్పాడు నేను ఈయన తప్పు చేస్తే నేనే దిగిపోతా అని చెప్పాడు. సో ఛాన్స్ ఇవ్వండి, చూడండి. ఆయన చెప్పిన మాట తప్పడు, ఇచ్చిన మాట తప్పడు. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. ఆయన తలుచుకున్న ఆయన ఒక మాట ఇలా చూపిస్తే ఎంతమంది అయినా గుడ్డిగా పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన కోసం ఏదైనా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆయన నమ్మండి, ఆయన కోట్లు వేయండి, ఆయన గెలిపించుకుందాం. ఇంకోటి టీడీపీ జనసేన కలిసింది కదా, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే మన ప్రాబ్లం అయితే అంటారా నెక్స్ట్ సీఎం పక్క మన పవర్ స్టార్ అంటారా, అంటే 50% ఉంది కదా బ్రో. జనసేన నా ఊరు ఉందనుకో, జనసేన ఒకరు నిలబడతారు, టీడీపీ ఒకరు నిలబడతారు. నేను జనసేనకి వేస్తా, ఈయన టీడీపీకి వేస్తాడు, వైసీపీకి వేస్తారు. సో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వైసీపీ కాబోయేటు ఉండే వాళ్ళు జనసేన కొంతమంది, టీడీపీ కొంతమంది కావడం వల్ల స్ప్లిట్ అవుతున్నాయి ఓట్లు. సో వీళ్ళిద్దరు కలవడం వల్ల వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి నిలబడతారు, వాళ్ళకు ఓట్లు పడతాయి. సో ఆపోజిట్గా పడతాయి కదా. సో అందువల్ల టీడీపీ జనసేన కంబైన్ అయ్యారు, అలయన్స్ పెట్టుకున్నారు. సో నాట్ ఏ ప్రాబ్లం మాకు. పవర్ స్టారే బ్రో. జై పవర్ స్టార్. అప్పట్లో నేను చూడలే, నేను ఇప్పుడు చూసిన, చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు సీఎం అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఏపీలో పక్క సీఎం పవన్ ఎట్లుంది, రాజకీయం ఎలా ఉండబోతుంది? మంచిగా ఉండబోతుంది. పక్క సీఎమా? పరిపాలన బాగుంటుంది. పక్క సీఎమా? పక్క సీఎం. కెమెరా గంగతో రాంబాబు ఇప్పుడు చూసాక ఎలా అనిపించింది? సూపర్ బ్లాక్ బస్టర్ బాగా అనిపించిందా? అన్న కెమెరా గంగతో రాంబాబు చూసాడు, అప్పటికి ఇప్పటికి ఎలా అనిపించింది అన్న? అప్పటికన్నా ఇప్పుడు మేము సిద్ధం అనడానికి రెడీగా ఉన్నాడు పవర్ స్టార్ ఈజ్ బ్యాక్. సెప్టెంబర్ 27న దీనికన్నా ఎక్కువ కాదు, ఇంతవరకు నైజాంలో అలాంటి రికార్డులు మనం ఈసారి సెప్టెంబర్ 27కి ఓజీతో మనం బద్దలు కొడుతున్నాం అంతే. రేపు 24 ఎలక్షన్లో కూడా ఆంధ్రాలో జనసేన పార్టీ బద్దలు కొడుతుంది అంతే, ఇంకో మాటే లేదు. జై జనసేన, జై పవర్ స్టార్. నెక్స్ట్ సీఎం కన్నా మనోళ్ళందరూ ఐ రిక్వెస్టెడ్ అందరూ ఓట్లేస్తేనే సీఎం అవుతాడు, కానీ ఏ రోజైనా సీఎం అంటే అవ్వడు. ప్లీజ్ రిక్వెస్ట్ బ్రో, అందరూ ఓట్లేసిన తర్వాత మీరు సీఎం కాదు పిఎం అయినా అరవండి. ఫస్ట్ ఓటేసిన తర్వాత మాట్లాడండి ఎవరైనా సరే. మై స్మాల్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మై జన సైనిక్స్, ప్లీజ్ ఓట్ గ్లాస్. సపోర్ట్ చేస్తారు అన్న, ఓటేసి గెలిపిస్తే అన్నా పవర్ స్టార్ అనేవాడు ఒక సినిమాకే కాదన్నా, ప్రజల మనిషి. అంతేగాని సినిమా ఫ్యాన్గా ఉన్నాం మేము, రాజకీయాల దూరంగా ఉంటామంటే మటుకి పవర్ స్టార్ ఫ్యాన్ అయ్యి వేస్ట్. పవర్ స్టార్ అంటే స్క్రీన్ మీద పవర్ స్టారే, రియల్ లైఫ్లో కూడా పవర్ స్టారే. పవర్ స్టార్ మించి ఉన్న యాక్టర్లు కాదంటలేదు, కానీ పవర్ స్టార్కు ఉన్న నీతి నిజాయితీ అనేది ఆయన నిరూపించుకోవడానికే వచ్చాడు పాలిటిక్స్లోకి. దానికి మనం సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. జై జనసేన. ఎలా అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు? అంటే అప్పుడు ఎంత ఏజ్ బ్రో నీది? అర్థం కాలేదు బ్రో. అప్పుడు నీది ఎంత ఏజ్ బ్రో? అప్పుడు నాది ఒక 6 years ఉంటుంది బ్రో. ఇప్పుడు థియేటర్లో చూసా ఎలా అనిపిస్తుంది బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది. థియేటర్లో బద్దలు వెళ్ళిపోయినాయి అంతే. కెమెరామెన్ గంగతో రాంబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇరగదీసి వచ్చాడు. బాగుంది, సినిమా బాగుంది. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండబోతుంది ఏపీ రాజకీయం? ఎట్లా ఉండబోతుంది అంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే. అందరూ పవన్ కళ్యాణ్ ఓటేయండి, ఫ్యాన్ అంటారు. ఓటేసిన వాళ్ళు ఫ్యాన్స్ అందరూ ఓటేయాలన్నా, ప్లీజ్ అన్న పవన్ కళ్యాణ్ ఓటేయండి అన్న.